మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అసలు జోగిని అంటే ఎవరు? పవిత్రమైన పుస్తలు ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పటి నుంచి జోగిని అని పిలుస్తారు. ఈ బోనాల సమయంలో అందరూ కూడా ట్రాన్స్జెండర్స్ ఏనా? స్త్రీలింగం పుల్లింగం అట్లాంటి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. గరీబోడైనా అమ్మవారనే కొలుస్తారు, ఉన్నోడైనా అమ్మవారనే కొలుస్తారు కాబట్టి అటువంటి భేదాలు ఏం లేదు. ఏ ఏ సమయాల్లో అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తూ ఉంటుంది? శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజు మేము నిష్ట నియమంతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ఆవాహనై. జోగిని సంప్రదాయంలోకి మీరు ఎలా వచ్చారు? ఆ దేవుడు నా మీదికి చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. రోజు రోజుకి ఇంకా చెప్పడం స్టార్ట్ అయిపోయింది. అమ్మవారు వచ్చి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భాగ్యనగరం బోనమెత్తింది. ఈ బోనాల నెల రోజుల పాటు హైదరాబాద్ రూపమే మారిపోతుంది. ఓవైపు జోగినులు, అలాగే శివశక్తులు నాట్యాలు, ఇంకొక వైపు చూసినప్పుడు పోతురాజుల విన్యాసాల మధ్య భక్తులు అమ్మవారికి భక్తిగా బోనం సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జోగిని అనురాధ. ఆమె హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ బోనాల సందర్భంగా రంగమెక్కి భవిష్యవాణి చెబుతూ ఉంటారు. అసలు జోగినులంటే ఎవరు? వీళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ? అమ్మవారికి తమను తాము ఎందుకు సమర్పించుకుంటారు? వీరు చెప్పే భవిష్యవాణి ఎంతవరకు నిజం? జోగిని అనురాధ గారినే అడిగి తెలుసుకుందాం. నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సస్యశ్యామలంగా మా అందరి మనసులలో కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు. బోనాల సందర్భంగా మీరందరూ ఈ నెల రోజులు బాగా బిజీగా ఉంటారు కదా? అవునండి. ఏం చేస్తూ ఉంటారు? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మా అమ్మ నాన్న, నాకు ఒక అన్నున్నాడు, నాకు ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాను, మళ్ళీ అన్న కొడుకున్నాడు. డైలీ అయితే ఇంకా నా దగ్గరికి భక్తులు వస్తుంటారనమాట. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. నా చేతితోని బండారు తీసుకోవడానికి వాళ్ళకి చాలా ఇష్టం. అంటే వాళ్ళు అనుకున్న పనులు, కోరికలు ఏదైనా ఉంటే నెరవేరుతుందని ఒక నమ్మకం. కాబట్టి వాళ్ళు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని పాలకాయలు, అమ్మవారికి మొక్కులు అయిన వారేమో వడిబియ్యము, పట్టు చీరలు అలా సమర్పిస్తుంటారు. అట్లా నా చేతితోని మాత్రం బండారు తీసుకుంటారు. అనురాధ గారు, మీకు వివాహమైందా? అమ్మవారి పేరు మీద ఉన్న కాబట్టి కత్తికి భాష్యంగా కట్టుకున్నాను. ఎందుకంటే మీ మెడలో మంగళసూత్రం ఉంది, దాన్ని ఎంతో సగర్వంగా మీరు ప్రదర్శిస్తున్నారు. అందుకే నేను ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. మంగళసూత్రం ఎవరు కడతారు? అయితే మా గురువులు, లేదంటే ఒగ్గు పూజారులు. అంటే కత్తికి మేము భాష్యంగా కట్టుకుంటాం కాబట్టి. ఏదైతే ఇప్పుడు మీరు బల్కంపేటలో చూసుకున్నట్టయితే త్రిశూలానికి అమ్మవారికి ఇచ్చి కళ్యాణం చేస్తారు అక్కడ. అయితే మేము కూడా కత్తి జమదగ్ని మహాముని అనుకొని భాష్యంగం కట్టుకొని, మేము కూడా భాష్యంగం కట్టుకొని ముత్యాల తలంబ్రాలు పోసుకుంటాము. మెడలో ఈ ఒగ్గు పూజారులైనా సరే, మా గురువులు పరంపర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే కడతారనమాట. ఒగ్గు పూజారులు అయితే కత్తితోని వేస్తారు. అంటే కత్తికి ఇట్లా వేసిన తర్వాత మా మెడలో దారాన్ని చేస్తారు. తొలిసారి కత్తితో మీ వివాహం ఎప్పుడు జరిగింది? నాకు అయ్యి కూడా ఒక 10 years అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ 10-11 years అవుతుంది. అంటే ఇంకా దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు, ఇంకెవరితో పెళ్లి లాంటివి ఏమీ ఉండవా? అటువంటిది ఏముండదండి. అంటే మేము నా సొంతంగా అయితే నేను దైవ ఆరాధనగానే ఉండాలి, దాంట్లోనే ఉండాలి, అమ్మవారికి సేవ కార్యక్రమాలనే చేయాలని నాకు ఒక చిన్నప్పటి నుంచి అయిన కోరిక. అదే కొనసాగిస్తున్నాను. అనురాధ గారు, అసలు జోగిని అంటే ఎవరు? అంటే అమ్మవారికి ఎప్పుడైతే మన లైఫ్ని సాక్రిఫైస్ చేసి నేను అమ్మవారి సేవ చేసుకుంటా అని ఒక సంకల్పం ఎప్పుడైతే ఈ పుస్తలు ఎప్పుడైతే కట్టుకుంటామో, పవిత్రమైన పుస్తలు ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పటి నుంచి జోగిని అని పిలుస్తారనమాట. తెలంగాణ ప్రాంతంలో జోగినికి వేరే అర్థం ఉంది, మీకు తెలుసా? అది తెలుసు. అంటే వాళ్ళంతలో వాళ్ళు మార్చినది అది. అది జోగిని అంటే అసలైతే దేవునికి ఒక గుడికి మొత్తము ఏమంటారు సేవ చేసుకుంటూ వాళ్ళ కార్యాచరణ మొత్తం వాళ్ళు గడపాలి, ఆ దినం గడిపేసేయాలని అంటారనమాట. అయితే రాజుల టైంలో పటవాళ్ళు, మంత్రులు ఆ టైంలో ఏంటంటే ఈ ఒంటరిగా మహిళ ఉంటే ఎట్లా ఇది చేస్తారో ర్యాగింగ్ అనేసి ఇప్పుడు మనం వింటున్నాం కదా, అట్లా ఆ కాలంలో కూడా జరిగి శారీరకంగా
మానసికంగా గాయపరుస్తుండే. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే, ఎక్కడైనా సరే జోగిని వ్యవస్థ బ్యాన్ అయిపోయింది. కానీ మేము జోగు పుస్తలు ధరిస్తాం కాబట్టి ఇంకా కామన్ పీపుల్స్‌కి ఇంక జోగిని, జోగిని అనేసి అది వాడుక పదంలో ఉన్నది కాబట్టి అట్లా పిలుస్తుంటారనమాట. వాటిని జోగు పుస్తలు అంటారా? జోగు పుస్తలు అంటారు ఇవి. ఆహా! మీకు 10 ఏళ్ల క్రితం పెళ్లయిందని చెప్పారు గదా! అవును. అంటే ఆ వివాహంతోనే మీరు జోగినిగా మారినట్టా? లేదంటే అంతకు ముందు నుంచే మీరు జోగినిగా ఉన్నారా? ఆ వివాహం తర్వాతనే మేము జోగినిగా మారినట్టు లెక్క. ఆ తర్వాత మీ జీవన విధానం మారిపోతుందా? జీవన విధానం ఏం లేదండి. ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచైనా సరే మేము అమ్మవారి సేవ చేయాలనేసి సంకల్పంతోటే ఉన్నాము. ఇది ఏందంటే ఒక పెళ్లి కావాలి అనేసి అంటారు కదా! దేనికో ఇప్పుడు చనిపోయినప్పుడు పెళ్లి కాని వారికి అట్లా అట్లా చేసి కొన్ని విధాలు చేస్తారనమాట. అట్లా గాకుండా నిండు మా ఆత్మ అర్పించినం, మా శరీరం గూడా అమ్మవారికి, ఆ స్వామికి అర్పించాలనేసి ఈ ధారణ చేసుకుంటాం. మనసు చంచలమైనది. ఆ! ఇప్పుడంటే సరే మనకి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ ఇలా ఉన్నాము. కానీ రేపటికి మన ఆలోచన మారిపోవచ్చు. మన అభిరుచులు మారిపోవచ్చు. మన అభిప్రాయాలు మారిపోవచ్చు. మీరు ఇక పెళ్ళొద్దు, దేవుడితోనే నా జీవితం అనుకోని జోగు పుస్తలు కట్టించుకున్నారు. దేవుడితో కళ్యాణం జరిపించుకున్నారు. కానీ మరి 10 ఏళ్లయింది. మీకెప్పుడు గూడా ఇంకెవరితో వివాహం కావాలి అని గాని, ఎవరైనా అబ్బాయిలు నచ్చడం గాని ఏమీ లేదా? అంటే చిన్న వయసులో కొంతమంది మాలాంటి వాళ్ళైనా సరే, ఆడపిల్లలైనా సరే జోగు పుస్తలు కట్టుకుంటారు. అంటే వాళ్ళకు సాంప్రదాయం ప్రకారం కొంతమంది చేస్తారు. ఆరోగ్యం బాలేక అమ్మవారికి వదిలిపెడదాము, అట్లైనా మంచిగుంటదేమో అనేసి ఒక సంకల్పంతోటి అట్లా గూడా చేస్తారు. పరంపర నుంచి గూడా తాత ముత్తాతల నుంచి గూడా ఉన్నది వాళ్ళది గూడా అట్లా పాటిస్తారనమాట. అయితే కొంతమంది చిన్నతనంలో అట్లా చేస్తే గిట్లా ఎప్పుడన్నా ఆ కోరికలొస్తే వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని అనుభవించొచ్చు. మళ్ళీ జోగినిగా గూడా ఉండొచ్చా? అంటే అది సాధ్యమేనా? జోగిని అంటే అట్లా ఇంక మన ఏందంటే స్వతంత్రమైన దేశం కాబట్టి స్వతంత్రం ఆడపిల్ల అంటేనే ఇప్పుడు మనం స్వతంత్రం కోరుకుంటాము. కాబట్టి మన లైఫ్ మన ఇష్టం కాబట్టి అట్లా చేసుకోవచ్చు అంతే ఇంకా. జోగిని సంప్రదాయంలోకి మీరెలా వచ్చారు? మీ కుటుంబంలో ఉందా? లేదు అంటే మీరు మనస్ఫూర్తిగా వచ్చారా? దేవుడి నుంచి ఏదైనా ఆజ్ఞ వచ్చిందా మీకు? తాత ముత్తాతల కింద ఎవరో మా ఫోర్ ఫాదర్స్ అప్పుడు ఉండేనంట. ఇక దైవ ఆరాధకులు అట్లనే ఇక పెళ్లి చేసుకోకుండా అట్లా ఉండేనంట. ఇక తర్వాత ఆ దేవుడు నా మీదికి 7 ఇయర్స్ అప్పుడు చిన్నగున్నప్పుడు వచ్చింది. ఇక అట్లా దిన రోజు రోజుకి ఇంక చెప్పడం స్టార్ట్ అయిపోయింది. అమ్మవారు వచ్చి చెప్పి అగ్నిగుండాలు దొక్కిస్తారు మా దాంట్లో. మల్లన్న దేవుడు, మేము యాదవ్స్. అగ్నిగుండాలు అవన్నీ దొక్కిస్తుంటారనమాట. ఇక అప్పుడు అమ్మవారొచ్చి నాకు బాషింగ బలం, నా బాలకు మాత్రం బాషింగ బలం లేదు. కత్తికి బాషింగమే కట్టాలని జెప్పి అంటే, చానా కొట్లాటలు, చానా ఇదయింది. వద్దు అనేసి మా ఫాదర్, మా అమ్మ ఇట్లా అందరూ అన్నారు. కానీ అది దైవ నిర్ణయం, విధి రాసిన రాత అంటారు గదా! తప్పలేదు. బోనాల సమయంలో జోగినుల కట్టు, బొట్టు, వాళ్ళ అందం, అలాగే బోనాలతో వాళ్ళు చేసే నాట్యం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. కానీ చాలా మందిలో ఒక డౌట్ ఉంది. మీరు క్లియర్ చేస్తారనే అనుకుంటున్నాను. జోగినులంటే ఆడవాళ్ళా? మగవాళ్ళా? అయితే నేనైతే ట్రాన్స్‌జెండర్‌నండి. మీరు నేనైతే ట్రాన్స్ విమన్. ట్రాన్స్ విమెన్‌ని. నేను అంటే అట్లా ఆడపిల్లలు గూడా ఉన్నారు. ఇప్పటికి గూడా ఉన్నారు ఆడపిల్లలు కొంతమంది దైవ ఆరాధన చెయ్యాలి అని చెప్పి గూడా అట్లా గూడా ఉన్నారు. ఇట్లా మేము గూడా ఉన్నాం. అంటే మీరు అబ్బాయిగా పుట్టి తర్వాత అమ్మాయిగా మారి అమ్మాయిగా మారి అక్కడి నుంచి జోగినిగా మీ కొత్త జీవితాన్ని అవును. ప్రారంభించారా? అవునండి. ఖచ్చితంగా. మేము ఫస్ట్ అబ్బాయిగా పుట్టి, తర్వాత నేను ఉమెన్ సర్జరీ చేసుకున్న తర్వాత అమ్మవారికి బాషింగం కట్టుకోవడం జరిగింది. ఇంట్లో అబ్బాయి పుట్టాడు అనగానే వంశోద్ధారకుడు అని ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫీల్ అవును. అయిపోతూ ఉంటారు, అవును. సంతోషపడతారు. అలాంటిది అమ్మాయిగా మారడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. మరి అవును. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండే? మొదట మాత్రం కొన్ని అవకతవకలు ఏది ప్రతి ఒక్క విషయమైనా సరే మా వాళ్ళైనా, ఎవరైనా సరే, మా చుట్టాలైనా సరే భూతద్దంలో పెట్టి చూసే రకంగా ఉంటుండే. ప్రెజెంట్ అయితే అంతా మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు అంటే నేను ఉండడం నడవడికం, నా నడిచే నడవడికం బట్టి నేనొక పాపని అడాప్ట్ చేసుకున్నా. చానా గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఎందుకంటే రంగం ఎక్కుతాను పలు ప్రాంతాలలో. అట్లా అని చెప్పి మెహదీపట్నం అయినా సరే, లంగర్ హౌస్‌లో, మళ్ళీ మల్లాపూర్‌లో
ఇట్లా వివిధ రకాల బోడుప్పల్లో గిట్లా రంగం ఎక్కుతాననమాట. ఇక అవన్నీ చూసి ఇంక టీవీలలో చూసి ఇంక ఈ ఇంటర్వ్యూలు అట్లా అని చూసి ఇంక నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మా రిలేటివ్స్ అయినా. మీరు రంగం ఎక్కుతాను అన్నారు గదా! భవిష్యవాణి గూడా చెప్తారు. హ్మ్. ఎలా ఉంటుంది ఆ టైంలో మీ మీదకి అమ్మవారొస్తుందా? చిన్నప్పటి నుంచి దైవ ఆరాధకులమే కాబట్టి ఫస్ట్ నుంచి అయినా సరే నాకు అమ్మవారు రావడంతోటే ఈ పూజలు, పునస్కారాలు అవన్నీ చేయడం జరిగింది. అయితే ఇంక అమ్మవారికి ఆ రోజులలో మేము ఒక పొద్దులుండి ఆహ్, మాకు మంచిగా అనిపిస్తది. అంటే వాళ్ళు చూసి అంటే ఒక నెలైనా సరే మమ్మల్ని ఒక గౌరవంగా, సాంప్రదాయంగా మా మాకు చీరె, సారె అన్నీ మాకు మాకు ఇచ్చి, మళ్ళీ అమ్మవారిని ఆవాహనం జేపిచ్చి చెప్పిస్తారు గదా! అది మంచిగా అనిపిస్తది. బోనాల సమయంలో జోగినులకు డబ్బులు బాగా వస్తాయా? మీ ఇంటికి పిలుసుకున్నారు. మీకు మంచిగా అయింది. అమ్మ మా కట్ మా మాకు స్థాయిలో మేమిస్తున్నాం మీకు కట్నం. మీకు చీర, సార పెడుతున్నాం అని జెప్పి అట్లా మాకిస్తుంటారు. మళ్ళీ నార్మల్ డేస్‌లో మీరేం జేస్తూ ఉంటారు ఈ బోనాలు అయిపోయిన తర్వాత? నార్మల్ డేస్‌లో గూడా ఇదే పూజ. అంటే నేను అమ్మవారి పీఠం మీద కూర్చుంటా అనమాట. అయితే ఇట్లనే ఇప్పుడు ఎవరికైనా సంతానం కలగని వాళ్ళకి, మళ్ళా లేకుంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, లేకుంటే ఇంట్లో ఆర్థికంగా పరిస్థితులున్న వాళ్ళకి, వాళ్ళ గురించి చెప్పించుకోవడానికి వస్తుంటారనమాట. అట్లా చెప్తుంటాను. మీకు జోగినుల సంఘం అంటూ ఉంటుందా? ఏదైనా యూనియన్ లాంటిది? ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడైతే సంఘాలైతే ముందు నడుస్తున్నాయి అట్లా. బల్కంపేట అమ్మవారి కళ్యాణం 1వ తారీఖు ఉంది గదా! హ్మ్. అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా మీరు కత్తితో? మాకు రోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎందుకంటే అమ్మవారు గర్భగుడిలో అంటే రోజు కళ్యాణం అయితా ఉంటది. అందుకనే అంటున్నాము. నిత్య కళ్యాణం, పచ్చతోరణం గాబట్టి మాకు రోజు వివాహం చేసుకున్నా, చేసుకోకున్నా మేమెప్పుడు కొత్త పెళ్లి కూతురులాగానే ఉంటాం. దేవుడి గురించి చెప్పించుకోవడానికి, భవిష్యత్తు చెప్పించుకోవడానికి, జాతకం చూపించుకోవడానికి ఇలా పబ్లిక్ మీ దగ్గరికి వస్తూ ఉంటారా? అవునండి. వస్తుంటారు. ఇంక ఎవరికన్నా అదే విదేశాలకి వెళ్ళే ఛాన్సులున్నాయా లేదా అనేసి, మా ఆరోగ్యం బాలేదనేసి, దానికి ఏంది రెమెడీ అడుగుతారు. లేదంటే ఏదన్నా సలహాలు, సూచనలు అడుగుతుంటారు. ఎట్లా చేయాలి? ఏం సంగతి? అనేసి పూజలు అంటే ఇప్పుడు ఈ కాలంలో మాత్రం పూజలు ఎక్కువ చేస్తున్నారు. ఎలా చేసుకోవాలి? ఈ పూజ ఎలా చేయాలి? ఈ పూజ విధానం ఏంది? అనేసి అడుగుతుంటారు. మీరు తల్లిదండ్రులతో కలిసే ఉంటారా? అవునండి. ఎందుకు అంటే ట్రాన్స్ విమెన్‌గా మారిన వాళ్ళు, ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా మందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఆ! దాంతో వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు. ఆ! మీకు మీ కుటుంబ సభ్యులు ఎలా సపోర్ట్ చేస్తుంటారు? వాళ్ళ దీవెనలతోటే నేనిప్పటికి గూడా ఇలా 10 మందికి నేను అన్నం పెట్టగలుగుతున్నాను. 10 మందిలో నేను తిరగలుగుతున్నాను. 10 మందికి చెప్పగలుగుతున్నాను. ఇలా పట్టు చీరలు, బంగారు నగల్లో దగదగా మెరిసిపోతూ ఉండే తమ కూతురైన జోగిని అనురాధను చూసి వాళ్ళేమంటూ ఉంటారు? ఈ రూపం ఇచ్చిందేమో అని వాళ్ళు గూడా రియలైజ్ అవుతారు. అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే మేము మా తాత ముత్తాతల నుంచైనా సరే మాకు అమ్మవారిని కొలిచే ఆనవాయితీలున్నాయన్నమాట. అట్లా నమ్మకం, భక్తి, నమ్మకం చానా ఎక్కువ. ఇగ వాళ్ళు గూడా మా నాయనమ్మ వాళ్ళు గిట్లా అంటే మాకు కూడా ఒక చిన్నగున్నప్పుడు పరీక్షలు పెట్టేదన్నమాట. అంటే ఎట్లా అంటే దేవుడు అనంగానే ఒక ఇది గాదండి. దేవుడు రాంగానే ఏం పెద్ద ఫేమస్ అయిపోవాలి అది గాదు. అగ్నిగుండాలుంటాయి. ప్రతి ఒక్కటి కార్యక్రమాలు మా దాంట్లో గూడా ఉంటాయి. సత్యమేంది, అసత్యమేంది అన్నీ గూడా నిర్ధారిస్తారు, చూస్తారు. అబ్జర్వ్ జేసి స్పష్టంగా, క్లుప్తంగా జూసి తర్వాత అప్పుడు డిసైడ్ జేస్తారు. అప్పుడే అమ్మ అని కొలుస్తారనమాట. అట్లా నాకు గూడా అటువంటి సంఘటనలు చానా జరిగినాయి. జరిగిన తర్వాత ఇప్పుడైతే అంతా హ్యాపీయే. మీతో పాటు ఉంటుందా పాప? అవునండి. ఆ! నాతో అమ్మ అని పాటు. పిలుస్తుంది. అమ్మ అని పిలుస్తది. ఆ! గారాబం ఇంక లాడు జేస్తది. హ్యాపీగా ఉంటది. అవునా? ఆ! అవును. ఇంకసలు పెళ్లి ఆలోచనే లేదు. ఇంకా ఆ పాపతోనే. లేదు. అంతే ఆ పాప. బావుంది. జోగినుల గురించి తెలుసుకుంటుంటే. ఆ! ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా జోగినులు? ప్రభుత్వం నుంచి అంటే గత ప్రభుత్వం గూడా చేస్తా అని కొంచెం నిర్లక్ష్యం జేసింది. ఈ ప్రభుత్వం గూడా చేస్తా అని హామీలిస్తుంది గానీ, ఏం చేస్తదో అని ఎదురు జూస్తున్నాము. అంటే మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్‌లని అడిగాము. అది చేస్తా అని అన్నారు. మొన్ననే మీటింగ్స్ అయినాయన్నమాట. చేస్తాము, ప్రత్యేకమైన క్యూ లైన్స్ జేస్తాం. జోగినికైనా, శివశక్తులకైనా హామీ ఇచ్చారు. ఇంకా మేము కోరుకునేదేందంటే, మేము ప్రభుత్వం నుంచి మాకు ఒక పెన్షన్ లాంటిది మా దాంట్లో గూడా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు, లేని వాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి, లేని వారికి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పింఛన్స్ అని లేకుంటే ఇల్లులనేసి ఇస్తే మాకు గూడా
సంతోషం ఉంటుంది. ఆరోగ్యశ్రీ అని చెప్పి అట్లా ఇస్తే సంతోషం అనిపిస్తది. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, హైదరాబాద్ లో కనిపించే ఈ బోనాల సమయంలో జోగినులు అందరూ కూడా ట్రాన్స్జెండర్స్ ఏనా, మహిళలు ఉన్నారా అందులో? జోగినీలు మహిళలు కూడా ఉన్నారు. ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు. ఇక అది ఇది జోగిని అంటే ఒక అంటే ఏమంటారంటే లింగాలకు సంబంధించింది కాదు. స్త్రీలింగం, పుల్లింగం అట్లాంటి సంబంధించింది కాదు. ఆత్మకు సంబంధించింది. కాబట్టి అందరికి దేవుడు అందరికి సమానులే. అందరూ కొలవచ్చు. ఎవరైనా కొలవచ్చు. ఏమంటారు, గరీబోడైనా అమ్మవారనే కొలుస్తారు. ఉన్నోడైనా అమ్మవారనే కొలుస్తారు. కాబట్టి అటువంటి భేదాలు ఏం లేదు. అమ్మకు అందరికి సమానమే. కాబట్టి అందరూ ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు అలా పూజ చేస్తుంటారు. వాళ్ళు కొంతమంది శివశక్తులై వాళ్ళు కళ్యాణం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. జోగిని వ్యవస్థలు ఉండి అంటే ఈ వ్యవస్థలు ఉండి కూడా అంటే కొంతమంది ఇల్లు బాగుపడ్డాయి కూడా ఉన్నాయండి. మీరు అమ్మవారి ఉపాసకుల, రోజు ఎవరిని పూజిస్తూ ఉంటారు? రేణుకా ఎల్లమ్మ, మల్లికార్జున స్వామి, కాళికామాత ఈ అమ్మవారిని నాకు మాంకాళి ఉపాసన ఉంది. కాబట్టి అమ్మవారికి ధ్యానం, ఇంకా నాకు జపాలు ఉంటాయి. మాకు డైలీ పొద్దున్న లేచి మేము జపాలు చేస్తుంటాం. జపాలు చేసుకొని ఏదైనా ఇక కార్యక్రమాలు ఉంటే చూస్తుంటాం. ఏ ఏ సమయాల్లో అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తూ ఉంటుంది? అంటే ప్రత్యేక రోజులు, సమయం ఏదైనా ఉంటుందా? శుక్రవారం, మంగళవారం, ఆదివారం రోజు మేము నిష్ట నియమంతో అమ్మవారికి పూజ చేసి ఒక్క పొద్దుండి అప్పుడు అంటే అమ్మవారికి ఒక పీఠం ఉంటుంది. ఆ అమ్మవారి ఆసనం మీద కూర్చొని అమ్మవారికి జపం చేస్తుంటే అమ్మవారు ఆవాహన అయి తర్వాత ఎవరికేమైనా చెప్పేది ఉంటే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, జోగినుల గురించి అనేక అద్భుతమైన విషయాలు మా అందరికీ చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి.